నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనం ఎక్కువగా చింతపండుని పప్పుల్లో, రసంలో, అదే విధంగా పులుసుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు మనకి చింతకాయల సీజన్ నడుస్తుంది కాబట్టి చింతపండుకు బదులు చింతకాయని ఉపయోగించినట్లయితే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయంట. అయితే అది ఏ విధంగానో తెలుసుకుందామా? చింతకాయలో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల మలబద్ధక సమస్యలంటూ తగ్గిస్తూ ఉంటుంది. అయితే చింతకాయని ఎక్కువగా ఉపయోగించడం వల్ల గ్యాస్ అదే విధంగా ఉబ్బసం అనేది చాలా తగ్గుతుందని కూడా అంటూ ఉన్నారు. అయితే చింతకాయలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలనేది ఎక్కువగా ఉంటాయి. దీని వలన గుండెపోటు అదే విధంగా క్యాన్సర్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని అంటూ ఉన్నారు. అయితే చింతకాయని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు అదే విధంగా వాపులంటూ తగ్గుతూ ఉంటాయంట. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చింతకాయని ఉపయోగించడం వల్ల షుగర్ లెవెల్స్ అంటూ కంట్రోల్లో ఉంటాయని కూడా అంటున్నారు. అయితే చింతకాయను రోజు ఉపయోగించడం వల్ల లివర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా పనితీరు కూడా చాలా బాగుంటుందని అంటూ ఉన్నారు. అయితే చింతకాయను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటూ కూడా తీసుకోవాలి. ఎందుకు అనంటే గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి అదే విధంగా అల్సర్ సమస్య ఉన్న వాళ్ళకి చింతకాయ అంటూ కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిదని అంటూ ఉన్నారు. అయితే మొత్తానికి చెప్పాలి అంటే చింతపండు కంటే చింతకాయలోనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కామెంట్ చేయండి.